పవన్ ప్లాన్ అయితే ఒక మిస్టరీని ఎవరికి అంటే ఆ తెలుగుదేశానికి, ఇటు భారతీయ జనతా పార్టీ ఏంటంటే తనేమి ప్రతి అంశంలో అంటే అవినీతి విషయంలోనో, ఆరోగ్యశ్రీ విషయంలో మాట్లాడట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాట్లాడట్లేదు, కానీ సంక్షేమ పథకాలని కోతల విషయంలో సమర్థించుకుంటూ వచ్చుకున్నాడు. దీంతో తెలుగుదేశం ఆయన తప్పుపట్టడానికి లేదు. అలాగని అన్ని అంశాల్లో తెలుగుదేశాన్ని సమర్థించుకొస్తున్నారంటే లేదు. మరి అప్పుడు నమ్మాలా లేదా అన్నటువంటి ఒక సందేహం. అలాగని నమ్మలేకపోవడానికి లేదు. మంత్రివర్గంలో ఉన్నారు, తన మంత్రివర్గపు సక్సెస్ ని తమ ప్రచారం చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు బాబు గారిని కూడా ప్రశంసిస్తూ ఉంటారు. అదే సందర్భంలో తమని తాము ఎలివేట్ చేసుకుంటున్నారు. అది వీళ్ళకి సందేశం ఇస్తుంది. అలాగే నమ్మలేము అంటానికి మరేం చెయ్యాలి? ఇది ఒకటి. మూడోది వచ్చేటప్పటికి తను వ్యక్తిగతంగా లైక్ తన డబ్బుల నుంచి సాయం చేయడం లాంటిది, ప్రభుత్వం నుంచి ఇప్పిస్తుంటే ప్రభుత్వం చేస్తున్నట్టుగా బిల్డప్ చేయొచ్చు, కానీ తన జేబులో నుంచి ఇస్తుంటే నువ్వు ఇవ్వద్దని చెప్పడానికి లేదు. తన ఇంటెన్షన్ ఏంటి అంటే పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడం, అంటే వ్యక్తిగతంగా తను ఎదగాలనుకుంటున్నాడు. ఇవన్నీ చూసినప్పుడు తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదృష్టం, బలం. భవిష్యత్తులో తెలుగుదేశానికి ఆయనే బలహీనం. అలాగని ఆయన దూరం పెట్టి ముందుకు వెళ్ళలేదు. ఇది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక మిస్టరీ. ఆ మిస్టరీని ఛేదించడం ఎలాగో అర్థం కాక దాన్ని ఏమంటారు, మొసాద్దు లాంటి వాళ్ళతో డీకోడ్ చేయించుకోవాలి.